మనకేం కావాలో మనకి తెలియట్లా. మనకెక్కడికెళ్ళాలో మనకు తెలియదు. మనం ఏం చేయాలో మనకు తెలియదు. మనం ఎవరితో ఉండాలో మనకు తెలియదు. మనం ఎందుకు ఈ పని చేస్తున్నామో మనకు తెలియదు. అసలు మనం చేస్తున్న పని మన గమ్యం వైపు ఉందా లేదా మనకు తెలియదు. రోజులు మొదలవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చూస్తుండగానే మీరు బాల్యం నుంచి యవ్వనంలోకొస్తారు. యవ్వనం నుంచి మధ్య వయసుకొస్తారు. చూస్తుండగానే ముసలితనం వస్తుంది. అయిపోయిందిరా ఇంకేం చేస్తాను, నా జీవితం బోరు అనుకుంటూ వదిలేస్తాం. మన కోసం మనం బతకగలిగిన వాడే మనిషి. మన కోసం మనం బతకాలి. మనకంటూ కొంత సమయం ఏర్పరచుకోవాలి. కొంత సమయాన్ని తీసుకోవాలి. నేను మిమ్మల్ని పిలిస్తే ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా మీరు. మా అన్నయ్య మనవరాలు బర్త్డే రేపు వనస్థలిపురంలో రండి అంట. ప్రదీప్ గారు పిలిచారు కదా, బాగుండదు ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. వాళ్ళు పిలిచారు కదా, ఏం బాగుంటుంది, బాగుండదు అని ఇక్కడి నుంచి మీరు అందరూ వనస్థలం దాకా కార్లలో బస్సులో వెళ్ళి అర్ధ రోజు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఎవ్వడు మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నవ్వుతో కూర్చుని భరించి లైన్లో నుంచుని, పెళ్ళిళ్ళకి కొన్ని లైన్లు ఉంటాయండి ఇప్పుడు తెలుసా మీకు, గంటల తరబడి లైన్లో నుంచుని వాడేమన్నా ఆశీర్వదించమని పిలుస్తాడు, వాళ్ళే అక్కడ లైన్లు పెడతారు. గంటల తరబడి లైన్లో నుంచుని మా పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో కలిసినట్టు పిల్లని చూసి ముద్దు రాపోయినా ముద్దు చేసి వాడు భోజనం చేయమనపోయినా పాపం వాడు బాధపడతాడేమో అని ప్లేట్ పట్టుకుని భోజనం చేసి ఇంటికి వచ్చి ప్రదీప్ గారు ఏమనుకుంటారో అని వెళ్ళాను అంటారు. ఒక్కరోజు అద్దం ముందు నుంచుని నేనేమనుకుంటానో అని మీరు ఆలోచించండి. యూ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ కాల్డ్ యూ. మీరే మీకు అత్యంత ఇంపార్టెంట్. ప్రదీప్ పిలిచినా, జూనియర్ ఎన్టీఆర్ పిలిచినా, రామ్ చరణ్ పిలిచినా విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి హాయిగా మీరు డాబా మీద కూర్చుని మీ అమ్మతోనో నాన్నతోనో కబుర్లు చెప్పుకున్నా, భర్తతోనో భార్యతోనో టైం స్పెండ్ చేసుకుంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఆనందం వస్తుంది. మన కోసం మనం బతకటం అంటే మనకిష్టమైన పనులు చేయటం. మనకిష్టమైన పనులు చేయాలంటే నాలో ఉన్న సామర్థ్యాలేంటి, నాలో ఉన్న బలహీనతలేంటి, నాకున్న అవకాశాలేంటి, నాకున్న థ్రెట్స్ అంటే భయాందోళనలు ఏంటి అనేది నేను ఫస్ట్ తెలుసుకోవాలి. దీన్నే లీడర్షిప్లో స్వాట్ అనాలిసిస్ అంటారు. యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్స్. కానీ అన్ఫార్చునేట్లీ మన స్ట్రెంగ్స్ ఎక్కడ తెలుస్తాయి?